అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కీలకమైన హాయిలాండ్ వేలానికి రంగం సిద్ధమైంది. హాయిలాండ్ కనీస ధర 600 కోట్ల రూపాయలుగా ఖరారు చేసిన హైకోర్టు వేలం నిర్వహణ బాధ్యతను ఎస్బీఐకి అప్పగించింది. బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8న సీల్డ్ కవర్లో సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హాయిలాండ్ వేలానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. హాయిలాండ్ భూముల వేలం ప్రక్రియ చేపట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హాయిలాండ్ విలువపై ఎస్బీఐ, సిఐడి, అగ్రిగోల్డ్, జీఎస్ఎల్ గ్రూప్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన ధర్మాసనం కనీస విలువ 600 కోట్ల రూపాయలుగా ఖరారు చేసింది. విస్తృతమైన ప్రచారం కల్పించి వేలం వేయాలని ఎస్బీఐకి స్పష్టం చేసింది. బిడ్డర్ల వివరాలన్నీ ఫిబ్రవరి 8న తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. అదే రోజున కోర్టు హాల్లో వేలం ఖరారు కానుంది. హాయిలాండ్ విలువను చాలా తక్కువగా తేల్చారని, కనీసం 2000 కోట్ల రూపాయలు ఉంటుందని అగ్రిగోల్డ్ పేర్కొంది. కనీసం 1000 కోట్లకు కొనుగోలు చేసే వారిని తీసుకురావాలని, అప్పుడు జైల్లో ఉన్న డైరెక్టర్ల బెయిల్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని హైకోర్టు అగ్రిగోల్డ్కు సూచించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో జీఎస్ఎల్ గ్రూప్ కథ ముగిసినట్లయింది. అగ్రిగోల్డ్ ను మొత్తం టేకోవర్ చేస్తామని జీఎస్ఎల్ గ్రూప్ కు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్ ఆస్తులు, అప్పులను పరిశీలించింది. అనేక మలుపుల అనంతరం తాము కొనుగోలు చేయలేమని, ప్రతిపాదన వెనక్కి తీసుకోవడానికి అనుమతివ్వాలని హైకోర్టును కోరింది. అంగీకరించిన హైకోర్టు జీఎస్ఎల్ గ్రూప్ డిపాజిట్ చేసిన 10 కోట్ల రూపాయల్లో 7 కోట్లే వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. డిసెంబర్ 28న మరికొన్ని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆదేశాలు జారీ చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.